ఇచ్చే స్కెచ్ ఇది ప్రతి పత్రికలో వచ్చిందని. జనసేన ఎంపీ లింగంనేని కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదాన్ని పక్కదారి పట్టించే కుట్ర, తమ వద్ద పనిచేసే ఓ ప్రైవేట్ డ్రైవర్ను నిందితుడిగా చూపేందుకు పక్కా ప్రణాళిక, యాక్సిడెంట్ చేసింది తానేనంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయేందుకు వచ్చిన వ్యక్తి, పొంతనలేని సమాధానాలతో ముసుగు డ్రైవర్గా గుర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారి, పెద్దల నుంచి ఫోన్లు, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా నేరుగా పర్యవేక్షణ, దీంతో సంజూషే కారు నడిపినట్టు అధికారికంగా పోలీసుల నిర్ధారణ. దీన్ని నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఒక చాలా స్పష్టమైన ఇదే కనుక ఏపీలో జరుగుంటే ఈ పాటికి ఆ భారతి ముఖి అనే అమ్మాయి చనిపోయింది కదా, సేల్స్ గాళ్ళు, అక్కడ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వాలిపోయేవారు. సో అప్పుడు ఆయన వెర్షన్ ఇంకోలాగా ఉండేది. మొన్న సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే వాళ్ళ తండ్రి గారు ఒక మంత్రిగా ఉండి ఎంత దుర్మార్గంగా నిస్సిగ్గుగా దాన్ని కప్పిపుచ్చి వేరే వాళ్ళని దోషిగా చూపించే ఒక ప్రయత్నం చేస్తే వెంటనే ప్రభుత్వం దాన్ని గుర్తించి అతన్ని అరెస్ట్ చేసింది. సిగ్గుండద్దు వీళ్ళందరికీ కూడా, న్యాయంగా ఉండాలి కదా, మంత్రులు ఎంపీలు న్యాయంగా ఉండాలి కదా. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పాపం ఆయన 45 ఏళ్ళు ఉన్నాయి, 45 ఏళ్ళు ఉంటే ఇంకా ఆల్మోస్ట్ ఆయన వయసు అయిపోయినట్టే, మరి అటువంటిప్పుడు ఈ పిల్లాడి భవిష్యత్తును ఎందుకు పాడు చేస్తారని చెప్పి మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు ఈ పిల్లాడు సంజూష్ కూడా 21 ఏళ్ళు, మరి అబ్బాయి భవిష్యత్తును నాశనం చేస్తాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారా? మరి ఆయన పత్రికలు ఎందుకు ఇట్లేశారు? సో ఆయన పత్రికలో సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసినప్పుడు మాత్రం ఆయన పత్రికలో ఏమేశారు, ఇప్పుడు ఏమేస్తున్నారు అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? సోయి సిగ్గు ఏమన్నా ఉంటుందా మీకు? మీ పత్రిక కావచ్చు, మీకు కావచ్చు, మీ పార్టీకి కావచ్చు, ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. సో ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడతారంటే, ఇంకా నయం ఇక్కడ సంజూష అనుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అనుకుని ఉండుంటే ఈ కేసులు సంజూషు అనే వ్యక్తే లేకుండా చేసేవాడు కదా. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది, పొరపాటున యాక్సిడెంట్ చేశాడు ఆ అబ్బాయి, తప్పే, అది ఖచ్చితంగా శిక్షార్హమే. వెంటనే ఆ అబ్బాయి ఆపి సంజూష బయటకు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత మరణించింది. 16వ తారీఖు జరిగితే 20వ తారీఖుకి కేసు నమోదు చేశారు. ఎందుకు లేట్ అయ్యింది అంటే, ఈ కేసు నమోదు చేయటంలో ముఖ్యంగా కొంత జాప్యం అయితే చేశారు పోలీసులు, అది వాస్తవం. సో అంటే ఒకవేళ ఈ అబ్బాయి కనుక తీసుకెళ్ళకపోయి ఉంటే 106(2) సెక్షన్ కింద కేసు పెట్టేవాళ్ళు. ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు కాబట్టి 106(1) కింద కేసు పెట్టారు. అది నాన్ బెయిలబుల్. 5 సంవత్సరాలు గరిష్టంగా శిక్ష ఉంటుంది. అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. దట్టు బెయిలబుల్ అది. సో కాబట్టి సంజూషు ఇవాళ దీనికి సంబంధించి ఈ యాక్సిడెంట్ చేస్తే ఒకవేళ కాపాడాలి సంజూష్ని అనుకుంటే పెద్ద కష్టమా? చంద్రబాబు నాయుడు గారు ఒక కాలు రేవంత్ రెడ్డి గారు కొడితే దీన్ని మాయ చేయడం పెద్ద కష్టమా? కష్టం కాదు కదా. ఇదేం కేసీఆర్ ప్రభుత్వం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అనుంగు శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారి మనిషి అయిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో తన గురువు గారు చెప్తే కాదంటాడా? అనలేడు కదా. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? అనలేడు కదా. దట్టు ఎంపీ రమేష్ చెప్తే పవన్ కళ్యాణ్ గారు కాదంటారా? అనలేరు కదా. అటువంటిప్పుడు సంజూషును కాపాడే ప్రయత్నం చేయాలని నిజాయితీగా జరిగింది ప్రాసెస్ ఇది. కానీ వీళ్ళు రాసే కథనాలు ఏంటి, ఏదో కాపాడడానికి ప్రయత్నం చేశారు అది ఇది అని చెప్తున్నారు. ఆ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా, ఆ సీసీటీవీ ఇదొక్కటే వేశారు తప్ప సీసీ కెమెరాల్లో ఆ అబ్బాయి కారు ఆపి యాక్సిడెంట్ అయ్యాక దిగి వచ్చి ఆందోళన చెంది తీసుకెళ్ళిన దృశ్యాలు చూపించట్లేదు కదా. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి సో మనకు అంటే మీ వాడు చేస్తే ఒక న్యాయం, ఇంకోటి చేస్తే ఒక న్యాయం. దట్ ఈస్ జనసేన అని చెప్పాలి. జనసేన పార్టీ ఎంపీ నిజాయితీగా వ్యవహరించాడా లేదా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. జనసేన ఎంపీ రమేష్ గారు వాళ్ళ కొడుకుకు సంబంధించిన అంశంలో ఆయన కాపాడడానికి ప్రయత్నం చెయ్యలేదు, నిజాయితీగా ఉన్నారు అనేందుకు ఉదాహరణే నిన్నగాక మొన్న ఆయన ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఆయన క్యాబినెట్ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో, అంటే అందరితో కలిపి స్థానిక సంస్థల మీద నిర్వహించిన సమావేశంలో రమేష్ గారు కూడా ఉన్నారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ ఎలాంటి ధోరణితో వ్యవహరించింది, జనసేన పార్టీ ఎలా ఉంది, ఇద్దరికి మధ్య తేడా ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి